హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మేము పద్మనాభ టెంపుల్, విశాఖపట్నం పద్మనాభ టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ టెంపుల్లో ఆన్ ది వేలో ఉన్నాము. మీకు చూపిస్తున్నాను. రోడ్ అంతా చూడండి. ఇదిగోండి, దగ్గరలోకి వచ్చేసాము. ఇదిగోండి, మీకు ఇక్కడి నుంచి మెట్లు కనిపిస్తాయి. మీకైతే చూడండి, పద్మనాభ స్వామి టెంపుల్ అండి. మీకు ఇక్కడ నుంచి అయితే మెట్లు కనిపిస్తాయండి. మెట్ల మీద నుంచి అయితే మీకు చాలా టైం పడుతుంది. కానీ ఆ మెట్లు నార్మల్ మెట్లు కాదండి, అది రాయితో చెక్కిన మెట్లు అండి. అవి చాలా స్లోగా వెళ్ళాలండి, చాలా చాలా స్లోగా వెళ్ళాలి. ఘాటీ రోడ్డు. ఇప్పుడు సేమ్ ఎలా ఉందంటండి, కోటప్పకొండకి వెళ్ళాం కదండి మేము, అలాగే ఇక్కడ కూడా ఘాటీ రోడ్డు అలాగే వస్తుందండి. సేమ్ కొండపైన కదా. చూడండి, ఇటు అటు చెట్లు, మధ్యలో రోడ్డు, ఇంత పైకి ఎలా రోడ్డు వేసారో చూడండి. అసలు మీరు కూడా స్టెప్స్ మీద నుంచి, మెట్ల మీద నుంచి వెళ్ళాలంటే మెట్ల మీద నుంచి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే కనుక చాలా స్లోగా వెళ్ళండి. ఉందో ఒక్కసారి పైన ఆకాశము అంతా కూడా పైకి వచ్చేసామండి ఘాటీ ఎక్కి. ఇదంతా మీకు పైనుంచి చూపిస్తున్నాను నేను. పైనుంచి మొత్తం అంతా చూడండి, మీరు క్లియర్గా చూడండి. మీరు కూడా ఒకసారి రండి, మీకు కూడా ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. చెప్పినట్టు అంత ఈజీగా ఉండదు. మీరు చూడండి, ఒకసారి దర్శించుకోండి. ఇదంతా క్లైమేటు, ఈ వాతావరణం అన్ని, ఇదంతా చెట్లు, ఇదంతా ఒక్కసారి చూడండి ఎలా కనిపిస్తుందో మీకు అంతా చూపిస్తున్నాను నేను. చూడండి మొత్తం అంతా ఎలా కనిపిస్తుందో, మొత్తం అంతా గ్రీను చెట్లు, ఇవన్నీ వాతావరణం చల్లగా ఉందండి. ఇదైతే చాలా చల్లగా ఉంది. ఇంకా దర్శించుకోవటానికి వెళ్తున్నామండి. నేను పైన ఘాటీని ఆపి మీకు చూపిస్తున్నానండి. ఒకసారి బాగా చూడండి ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, వచ్చేసాము. పార్కింగ్ చేస్తున్నామండి. కార్ పార్కింగ్ అవుతుంది. ఇక్కడ ఈవినింగ్ వరకే ఉంటుందండి, నైట్ దర్శనం ఉండదు. మన ఈవినింగ్ కల్లా. ఇదిగోండి, వచ్చేసాము దర్శనానికి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇది మెట్ల మీద నుంచి, కింద నుంచి మెట్ల మీద నుంచి వచ్చేదండి. ఇదంతా మెట్ల మీద నుంచి వచ్చేదండి పైకి. ఇదేంటంటే ఇప్పుడు ఫ్రంట్లోనేంటంటే ఇది ఇక్కడ కారు ఆపి ఇటు నుంచి, అంటే బైక్స్ ఏమైనా ఆపేసి ఇటు నుంచి రావటానికండి. అది మెట్లు ఎక్కేది అయితే అటువైపు అండి. ఇక చూడండి, ఇది మెట్లు ఎక్కేది, ఇలా స్ట్రైట్గా మెట్లు ఎక్కేది. ఇదైతే పార్కింగ్ ఇక్కడ ఉందండి. పార్కింగ్ పెట్టడానికి ఇక్కడ పార్కింగ్ ఉందండి. పార్కింగ్ ఇదిగో దర్శనానికి వెళ్తున్నామండి. ఎవరైతే లేరండి, మేము ఉన్నాము. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడే. చూడండి, వెళ్తున్నాము, దర్శనానికి వెళ్తున్నాను. ఇదిగోండి, లోనికి వెళ్ళటానికి నేను ఇదిగోండి మెట్ల దగ్గర. ఇక్కడ దర్శనానికి, ఇదంతా దర్శనం అండి. ఇదంతా దర్శనానికి అండి. ఇది
ఇలా అయిందండి దర్శనం ఇప్పటికీ. అబ్బా గజస్తంభం ప్రణామం. ఫస్ట్ ఇక అండి ఫస్ట్ అయితే మా పండిత్ గారు చెప్తున్నారు హారతి వెలిగించుకోవాలి. మా పంతులు గారు తీసి ఇచ్చేసారండి నాకైతే. ఇదిగండి నేనైతే వెలిగించేసానండి, దీపం వెలిగించాను. ఇప్పుడు పంతులు గారికి నేను ఇస్తానండి, పంతులు గారు చేస్తారు. ఇదిగోండి దర్శనానికి వెళ్తున్నాను నేను. ఇదిగోండి దర్శనానికి వెళ్తున్నాను. श्रीमान सनामदस्य आंतरमनाभ स्वामिवार्धप्रीत्यर्थं श्रीमान गोत्रोत्तरवसनामदस्य अस्य श्रीमान सनामदस्य श्रीमान गोत्रोत्तरवस्य शासनगोत्रस्य विनय कुमार सिंह नंदस्य परवीन सिंह नंदस्य रेहान सिंह नंदस्य सह कुटुंबस्य करिश्मा नंदस्य चिन्नु नंदस्य सह कुटुंबं सर्वदा दिग्विजय सुधाकर स्वाहा विशाल संसार नियम संसार है मगन ब्रह्म कृष्ण भव शिशु मानसिक दुर्योधन विद्या प्रवर्तन स्वरूप प्रधान सच्चात्म सत्य मानसरुद्रा पूज्य विष्णु विष्णु भक्ति मंदिर जगन्नाथ गिरनाथ है विशाल చేస్తున్నారు చూడండి. प्रतिष्ठात्मक చూడండి అంతగా పూజ చేస్తున్నారు. మీరు కూడా నమస్కరించుకోండి. ఈ స్వామివారు అనంత పద్మనాభ స్వామి అంటారు. పూర్వం పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలోకి వచ్చినప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యే ఎందుకు నన్ను పిలిచారు నేను అడిగారు. కృష్ణ నీ యొక్క సహాయ సహకారాలతో వనవాస కార్యక్రమాన్ని విజయవంతం చేసాము. అజ్ఞాతవాసములకు అగ్ని పరీక్షలు మానవుడికి కనిపించకుండా జీవించాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఈ యొక్క అజ్ఞాతవాస కాలంలో నువ్వు మాకు తోడుగా ఉండి ఈ యొక్క అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేశారు. ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు ఏమన్నా అంటే నేను భక్తుడిని భక్తితో కృష్ణాన్ని అవలంబిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, మరి మీ దగ్గర ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి ఏంటంటే నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 కూడా నా శరీరంలో ముఖ్యమైనవి. ఈ 5టిని నేను అనంతగిరిపైన
వ్యక్త అవివ్యక్త కనీ కనిపించిన ఆకారాల్లో పెడతానని చెప్పి కృష్ణుడు శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థలం బదులుగా శంఖచక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీదేవిని, వాటికి జాగ్రత్తగా సంరక్షణ చేయడం ఆదిశేషుణ్ణి ఈ అనంతగిరి పైన పెట్టి, పాండవులారా అనంతుడు అన్నవాడు నాకు చాలా ఇష్టమైన వాడు, భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు అనంత వ్రతం ఉంది, ఆ వ్రతం మీరు ఇక్కడ చేసుకుని వీటికి పూజ చేస్తున్నంత కాలం కూడా మీకు ఎటువంటి భయం లేదని కృష్ణుడు పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలుక్కి పద్మనాభ స్వామి అన్నారు. మన మనసులో ఏమైనా కోరికలుంటే స్వామివారికి మనవి చేసుకుని పద్మనాభ స్వామి తండ్రి పలానా కోరుకుంది, ఆ కోరిక తీరితే మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నా శక్తానుసారము ఏదైనా సమర్పిస్తాను దండం పెట్టుకుంటే ఎటువంటి కోరికైనా 6 మాసాలలోపు తీరుతుంది. ఆ కోరిక తీరడానికి సమయం వచ్చినప్పుడు ఒక నాగసర్పం వజ్రలో కానీ కల్లో కానీ కనిపిస్తుంది. అదే స్వామివారి నిదర్శనం. తర్వాత పాండవులు భారతపద శుద్ధ చతుర్దశి రోజునాడు ఈ కొండ మీద అనంత వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి ఆశ్వీజ శుద్ధ దశమి రోజు నాటికి వాళ్ళకి విజయం లభించింది. వాళ్ళు విజయవంతులు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇది ఎండకి ఎండి వానకు తరిసి ఒక పాము పుట్టలాగా తయారైంది. రోజు ఒక నాగేశ్వర అబ్బాయి కొండకు ఆవులు తోడుకొని వస్తుండేవాడు. వాడికి పుట్టుని చూస్తే పూజ చేయాలి నుంచి రోజు ఆవు పాలు తీసి పుట్టులో పోసి వారికి తోచిన విధంగా పూజ చేస్తుండేవాడు. విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగర మహారాజా కల్లోని పద్మనాభ స్వామి కనిపించి, రాజా అనంతగిరి పైన ఒక పుట్ట రూపంలో ఉన్నాను, రోజు ఒక నాగేశ్వర అబ్బాయి పుట్టులో పాలు పోసి పుట్టకు పూజ చేస్తున్నాడు, కాబట్టి పుట్టు ఉన్న చోట ఒక గుడిని నిర్మాణం చేయమని చెప్పి మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే విజయనగర మహారాజా ఎవరు గుర్రంతో సహా కొండకి చూగానే అతను చెప్తున్న ఒక నాగవంశకుడు కొండకు ఆవులు తోడుకుని రావడం, ఈ పుట్టలో పాలు పోసి పుట్టకు పూజ చేయడం చూసి అతని భక్తికి మెచ్చి కొండ వెనుక భాగంలో అచ్చుకుని పాలన ఒక పాలాన కుర్రవాడికి బహుమానం ఇచ్చి పుట్ట ఉన్నచోటు గుడి కట్టించి మెట్లు గడ్డ పెట్టించారు. ప్రతిరోజు మేము వచ్చి నీళ్ళతో అభిషేకం చేస్తుంటే పుట్ట మీద మట్టంతా కడిగి శాలిగ్రామ శిల వచ్చింది. ఆ శిల మీద నామము, శిరస్సు, శంకుచక్రం, వక్షస్థలము, కింద లక్ష్మీ అమ్మవారి పాదాలు, వీటికి జాగ్రత్తగా సంరక్షణ చేస్తుంటే ఆదిశేషుడు. అదేవిధంగా ఇక్కడ భారతపద శుద్ధ చతుర్దశి వినాయక చవితి వెళ్ళి 10 రోజులు పద్మనాభ జయంతి వస్తుంది జరుగుతుంది. కింద కుంతిమాలోత్సవ దేవాలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. అవి కొంతమందికి తీసుకొచ్చి విశ్వక్షేణ పూజ పుణ్యాపక్షం చేసి నవకలశం 9 కలశలు పెట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలరసాలు వేసి నవగ్రహాలు అష్టదీపాలకు ఆవాహన చేసి స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా కార్తీక బహుళ అమావాస్య, కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు రాత్రికి ఎలా అమావాస్య ఏ రోజు అయితే ఆ రోజు సహస్ర దీపాలంకరణని మొత్తం 1275 మెట్లు, తొలి మెట్లు శిఖరం వరకు దీపాలంకరణోత్సవం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కుజదోషం పోవాలన్నా, నాగదోషం పోవాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపార బుద్ధి కావాలన్నా, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, గృహ నిర్మాణం చేసుకోవాలన్నా అటువంటి వారికి స్వామివారికి నిత్య పూజలు ఉంటాయి. నిత్యము మీ గోత్రనామాలతో పూజ చేసుకుని నెలకు 100 రూపాయలు, సంవత్సరం 1200 రూపాయలు కడితే ప్రతిరోజు మీ యొక్క గోత్రనామాలతో స్వామివారి ప్రతకాల ఆరాధన చేసేటప్పుడు మీ గోత్రనామాలతో పూజా కార్యక్రమం చేయడం వల్ల మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ నా సర్వీసు, నా పేరు వెంకటరామాచార్యులు, నాకు ఇక్కడ సర్వీసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు స్వామివారి సేవ చేస్తూనే ఉన్నాను. 20 సంవత్సరాలు మెట్ల మార్గాన్ని వచ్చాను, తర్వాత రోడ్డు మార్గం పడిన తర్వాత రోడ్డు నుంచి వస్తుంది. సో నమస్తే అండి, చాలా సంతోషం అండి. మీకు అందరికీ నేను యూట్యూబ్లో వాళ్ళకి కూడా పంపిస్తాను. ఓకేనా, సూపర్ అండి. బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. ఇంత బాగా అస్సలు పంతులు గారు చాలా బాగా చేశారండి. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మీరు ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే మీరు అస్తమానం వస్తూనే ఉంటారు అండి. ఒక 5 కూర్చోవాలి కదండి, ఒక 5 మినిట్స్ కూర్చుంటాను. అయితే అయిపోయిందండి. పంతులు గారు అయితే అన్నీ చెప్పేశారు. మీకు నేను క్లియర్గా మళ్ళీ అన్నీ చెప్తాను. నేను కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి ఇక్కడైతే చూడండి స్వామివారు రండి. చాలా గట్టి ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఒక దేవుని దర్శించుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు పైకి వచ్చి ఒకసారి దర్శించుకోండి, తప్పనిసరిగా రండి. మా పంతులు గారు అయితే మాకు చాలా సహకరించారు. మేము మళ్ళీ మళ్ళీ వస్తుంటాము. ఆ తండ్రి చల్లగా చూడాలి, అందరినీ చల్లగా చూడాలి, అందరినీ కాపాడాలి. అయితే అస్సలు రాతితో తయారు చేశారండి. చూడండి అస్సలు ఎంత రాతితోటి, మొత్తం అంతా రాతితో తయారు చేశారండి. ఇవన్నీ రాతితో తయారు చేశారండి. చూడండి చిన్న చిన్న పుట్టల్లాగా ఎలాగొస్తున్నాయో చూడండి. ఇవన్నీ రాతితో తయారు చేసినవి.
ఎంత అసలు ఇంత పైకి ఇలా పైకి వచ్చి రాతితో చెక్కించారు, రాతితో చేశారు అంటే ఆ భగవంతుడు ఎంత భక్తి అండి బాబు, ఎంత భక్తి అసలు. అంత మొత్తం అంతా రాతేనండి, ప్లాస్టిక్ కాదు, టైల్స్ కాదు, ఏమి కాదు, మొత్తం అంతా కూడా రాతితో వచ్చిందేనండి. ఇదంతా రాతితో చెక్కిందేనండి. ఇది కూడా చూడండి, మొత్తం అంతా రాతితోటే చూడండి, మొత్తం అంతా రాతితో చెక్కినవే. ఇది ఎంత శక్తి ఇచ్చాడో చూడండి. నేను పెట్టిన దీపం ఇంకా వెలుగుతుంది, ఇలాగా ఇక్కడే ఉంది. చాలా బాగుంది, బాగా వస్తుంది. చూడండి గంట స్తంభం, ఇది గంట స్తంభం దగ్గర ఇదిగోండి గంట స్తంభం ఇది. అయితే చల్లగా చూడాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా దర్శనం అయిందో. మొత్తం అంతా ఎలా కనిపిస్తుందో మీరు చూడండి. ఎంత పైకి మేము వచ్చామో చూడండి. కింద కారు ఉంది, ఆ కారు రోడ్డు మీద నుంచి వెళ్తుంది. మేము ఇంత పైన ఘాటి పైన మేము ఉన్నాము, టెంపుల్లోని గుడిలోని ఉన్నాము మేము. చూడండి ఎంత పైకి ఉందో. మీకు చిన్న దగ్గర నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఘాటి ఉంటుంది కాబట్టి చాలా స్లోగా రావాలి, హార్న్ చేస్తూ రావాలండి. ఎందుకంటే చాలా చిన్న రోడ్డు మెట్లు వేయడమే ఎక్కువ, అంటే రోడ్డు వేయడం ఇంకా ఎక్కువ అండి. రోడ్డు వేశారు, ఆ రోడ్డు ఎలా వేశారో అంత దైవ సృష్టి అండి ఇదంతా. మీరు ఒకసారి వచ్చి దర్శించుకోండి. మనం అనుకునేది ఏంటంటే జరుగుతుందని ఒక నమ్మకం అండి. నమ్మకం ఏంటండి, ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. నాకైతే ఇదిగోండి ప్రసాదం ఇలా ఇచ్చారు, ప్రసాదం ఇదిగోండి, మీరు కూడా తీసుకోండి ప్రసాదం. ఎంత అస్సలు ఇంత పైకి ఎలా కట్టారో నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. అసలు చాలాసేపు ఆలోచించుకొని కూర్చుండిపోయాను నేనైతే. మీరు తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి రండి, దర్శించుకోండి. ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ రాయి మీద రాయి పెడితే చాలా బాగా జరుగుతుంది అంటండి. ఇది చూడండి, మీరు తప్పనిసరిగా మీరు రండి, మీరు కూడా ఇలాగ పెట్టండి. అనుకుంటారేమో అలా పెడితే ఎందుకు పెట్టడం అని, కానీ అది కరెక్ట్ కాదండి. దేవుడండి, దేవుడు అందరిలోనే ఉంటాడండి. మన శక్తి సాధించామంటే అనుకున్నది ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా పెట్టండి. అది తప్పనిసరిగా భగవంతుడు ఉన్నాడండి, మన శక్తి ఉంది, మనకు నెరవేరుతుంది, మనకి అంత మంచిగా జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి. మీరు మాత్రం తప్పనిసరిగా వచ్చి మీరు కూడా ఇలాగ పెడతారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా సింహాచలం వెళ్ళినా కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలా పెడతారండి. ఇది మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు కూడా పెట్టండి. నేను పెట్టడానికి సాహసిస్తున్నాను. భగవంతుడి దయ అండి, మన కృషి, మన పట్టుదల, మన కష్టం, మన నిజాయితీ ఉంటుందండి. ఇది తప్పనిసరిగా మంచే జరగాలని నేను కోరుకుంటున్నానండి. నేను కూడా పెట్టేసానండి. ఇదిగోండి అందరు రాళ్ళు పెట్టి అందరూ వాళ్ళు మొక్కు చేసుకున్నారు. ఇదిగో నేను కూడా, నాకు పెద్దగా ఆశ లేదండి. ఇదిగో నాది ఇంతే. నాకు చల్లగా చూసి ఆరోగ్యాలతో చూస్తే మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. ఇలాగ రండి, ఇక చూడు, ఇలాగా చూడండి. మొత్తం అంతా చుట్టుపక్కల ఇదంతా ఊరేనండి. కానీ అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి.
ఇంత అడవిలాగా ఉంటుందండి, అడవిలాగా ఉంటుందండి, ఇదంతా కూడా అడవిలాగా ఉంటుంది. చండి మీరు ఒకసారి వచ్చి మీరు దర్శించుకోండి, మీకు ఇక్కడ ఏంటనేది తెలుస్తుంది. భక్తి అనేది అండి, అక్కడ ఎలాగ టెంపుల్ వచ్చింది, ఎలాగ కట్టారు, ఇంత పైకి ఎలా వెలిసింది అని మీకు తెలుస్తుందండి. మీరు ఒకసారి రండి, దర్శించుకోండి, అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. మీరు ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం నుంచి మీకు 40 కిలోమీటర్స్ దూరం అండి, మీకు సొంతం సైడ్ ఉంటుంది, అటైతే ఆనందపురం నుంచి ఉంటుంది, విజయనగరం నుంచి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఘాటీ రోడ్డు వస్తుంది, మెట్లు వస్తాయండి, మెట్ల మీద వచ్చిన వాళ్ళు రావచ్చు. ఘాటీ రోడ్లో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి, దర్శించుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హోమం అండి, హోమం చేసుకోవటానికండి, ఇక్కడ హోమం చేసుకోవటానికి ఇక్కడ ఉంటుందండి. ఇదిగోండి హోమం చేసుకోవటానికి ఇక్కడ మాత్రం ఎప్పుడైనా మీరు వస్తే హోమం చేయించుకోవాలంటే చేసుకోవాలండి తప్పనిసరిగానా. ఇదిగోండి ఇదంతా హోమం చేసుకోవటానికండి, ఇదంతా కూడా ఇదిగోండి ఇదంతా హోమం చేసుకోవటానికండి. ప్రతి ఒక్కరు రండి, చూడండి మెట్లు మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి మెట్లు, ఇదిగోండి రాతి మెట్లు అండి, ఇదిగోండి రాతి మెట్లు, ఇవన్నీ రాతి మెట్లు. ఈ మెట్ల మీద నుంచి కింద నుంచి పైకి రావాలండి, మెట్ల మీద నుంచి అయితే ఈ రాయి మెట్లు. సబ్స్క్రైబ్ చేయండి, చూడండి ఎలా ఉందో. ఎంత మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కూడా ఒకసారి మీరు ఈ టెంపుల్కి రండి, టెంపుల్కి వచ్చి మీరు ఒకసారి వచ్చి చూడండి, చూసిన తర్వాత అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీకు తెలుస్తుంది. చాలా చాలా అంటే చాలా హైట్లో ఉందండి, చాలా హైట్లో ఉంది. ఇగండి ఇవన్నీ కూడా మెట్లలాగా వచ్చినవండి. ఆ పంతులు గారు అయితే అన్ని సంవత్సరాల నుంచి కూడా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మెట్ల మీద నడుచుకుని వెళ్ళిపోరంటండి. హాయ్ అండి, చూడండి దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చి మీకు అంతా కూడా చూపిస్తున్నాను నేను. సిటీ అంతా ఎలా ఉందో చూడండి, మొత్తం అంతా కూడా మొత్తం అంతా చెట్లతోటి తోటతో మొత్తం పచ్చని చెట్లులాగా నిండిపోయి ఘాటి అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత ఇదిగోండి పువ్వులు అమ్ముతున్నారు అక్కడ. ఇదిగోండి అమ్మమ్మల్లాగా నానమ్మల్లాగా ఉన్నారు, వాళ్ళందరూ పువ్వులు అమ్ముతున్నారు. పువ్వులు ఇవి మల్లె పువ్వులు, కనకంబరాలు, మళ్ళీ ఇంకోటి కరివేపాకు. ఏది కరివేపాకు పువ్వు బాబా, ఇదిగోండి కరివేపాకు, ఇవన్నీ అమ్ముతున్నారండి అక్కడ. ఇదిగోండి ఇవన్నీ అమ్ముతున్నారు, తెచ్చుకుంటున్నాం మేము. ఓకేనండి. ఇదిగోండి ఇవి తాటిపళ్ళు అయితే పైనుంచి కింద పడ్డాయండి. ఇగో తీసుకున్నాం తాటిపళ్ళు. ఇది తింటే దీంతో కుడిని చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చేసిన తర్వాత మీకు యూట్యూబ్లో పెడతాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఊరికినే పడుతున్నాయండి. ఇదిగోండి నేనైతే తెచ్చుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీ అని తెంపేసి ఇచ్చారండి. అక్కడ అలాగే తెంపుతున్నారండి. ఇదిగోండి తాజాగా ఎలా తెంపేసి ఇచ్చారో చూడండి అక్కడ. ఇదిగోండి మొత్తం అంతా చాలా సైలెంట్ ప్లేస్ అండి.